హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ టాక్స్ 7. సో ఈ వీడియో అయితే వచ్చేసి ఇక్కడ ఫోన్స్ కాస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఐఫోన్ అండ్ శాంసంగ్ ఎంత కాస్ట్ ఉన్నాయని అయితే మీకైతే ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సో ఇప్పుడంతా ఈ మంత్ అంతా క్రిస్టమస్ కాబట్టి మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఫోన్ తీసుకోవాలంటే స్టోర్కి వెళ్ళాలి కదా. సో స్టోర్కి అయితే వెళ్దాం. మనం హై క్రాస్లో పార్కింగ్ లెవెల్ నుంచి మనం అయితే కిందకి వెళ్ళాలన్నమాట. మ్యాక్స్ సిటీ సెంటర్కి వెళ్తే హై క్రాస్లోనే పార్కింగ్ ఉంటుంది, అక్కడ ఒక్క దగ్గరే ఉంటుంది. చూడండి ఎంత లైట్స్, క్రిస్టమస్ అయితే ఇక్కడ చాలా సెలబ్రేట్ చేస్తారు. మన ఇండియాలో జియో, ఎయిర్టెల్ అవి ఎలాగో ఇక్కడ O2 అండ్ డబల్ఈ అట్లా ఉంటాయి అనమాట. సో మనమైతే డిలే చేయకుండా స్టోర్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి O2 స్టోర్ అనమాట. ఇంతకీ మేము ఎందుకు వచ్చామనుకుంటున్నారా? మేము 16 Pro తీసుకుందామని వచ్చాము. బికాజ్ ఇప్పుడు మేము వాడుతుంది 14 Pro Max అనమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదు. అప్గ్రేడ్ చేసేసుకుంటే మన దగ్గర ఉన్న ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తే రీసైక్లింగ్లో పెట్టేసి మనకి కొత్త ఫోన్ ఇస్తారనమాట. అదే చేద్దామని వచ్చాము. సో దానికి కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి మనం ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్తారనమాట. ఆలోపు మనం ఫోన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయని చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ మొబైల్స్ ఎంత కాస్ట్ ఉన్నాయని చెప్పేసి. ప్రజెంట్ నేను వాడుతుంది O2 అనమాట. O2 సిమ్ కార్డు, O2 ఫోను. నేను బెస్ట్ అనేది చెప్పను, నాకైతే O2 మంచిగా నచ్చింది. బికాజ్ నెట్వర్క్ అయినా సర్వీస్ అయినా చాలా బాగుంటుంది. మీరెవరైనా తీసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న O2 స్టోర్కి వెళ్ళి మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని కాంట్రాక్ట్ అయితే స్టార్ట్ చేసేసేయండి. సో ఇప్పుడైతే మన మొబైల్స్ చూద్దాము. ఇవన్నీ వచ్చేసి పౌచెస్ అండ్ బడ్స్ అండ్ కేబుల్స్ అనమాట. యాక్చువల్గా కాంట్రాక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు గిఫ్ట్స్ కూడా వస్తాయి కొన్ని స్టోర్స్లో. ఇదైతే ఓవరాల్ వ్యూ ఆఫ్ O2 స్టోర్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది ఇప్పుడు యూకేలో. ఎవరైనా మొబైల్స్ కానీ వేరే ఏమైనా పర్చేస్ చేయాలి అంటే ఇప్పుడు ది బెస్ట్ ఆప్షన్ అనమాట. బికాజ్ ఇప్పుడు హాఫ్ రేట్కే వస్తాయి అండ్ చాలా తక్కువకి వస్తాయి అనమాట. బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైనా కానీ చాలా తక్కువకే వస్తాయి. సో ఇక్కడైతే చూడండి, ఈ ఫోన్ అయితే వచ్చేసి £70 అంటే ఇండియన్ కరెన్సీలో 7,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోటో 5G ఫోన్ £80 అండ్ 8,000 రూపీస్ అనమాట. ఇండియాలో కూడా మోటో ఉంది కదా, మీరు ఎవరైనా మోటో యూస్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ ఫోన్ నాది మోటోనే. సో ఇదైతే వచ్చేసి హానర్ మ్యాజిక్ V3 ఐప్యాడ్ అనమాట. ఐప్యాడ్స్ కూడా ఉన్నాయి O2 స్టోర్లో. ఇదైతే వచ్చేసి ఈ ట్యాబ్ అయితే £143 అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో 14,300 రూపీసే అనమాట. సో ఇక్కడ మంత్లీ కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి అంటే ఈ ఐప్యాడ్కి పర్ మంత్కి £10 అంటే £1,000 అనమాట. మీరెవరైనా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? కాంట్రాక్ట్ గురించి ఫుల్ వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను. ఎవరికైనా అవసరం అయితే నాకు కామెంట్ చేయండి. మనమైతే నెక్స్ట్ ట్యాబ్కి వెళ్దాము. ఇది హానర్ మ్యాజిక్ V3 ప్యాడ్ అనమాట. ఇది వచ్చేసి 1,699 అంటే 1,70,000 అనమాట. ఇది వచ్చేసి V3 గ్లాసెస్ టు గెట్ స్టార్టెడ్. అంటే గ్లాసెస్లోనే కెమెరా అండ్ స్పీకర్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో అందుకే టచ్ చేయట్లేదు. అదైతే వచ్చేసి £300 అంటే 30,000 రూపీస్. సో చెప్పాం కదా 16 Pro అప్గ్రేడ్ చేసుకోవడానికి వచ్చామని చెప్పి అక్కడైతే ప్రాసెస్ జరుగుతుంది. సో నేను మీకైతే నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే వచ్చేసి ఆండ్రాయిడ్ సెక్షన్. ఇప్పుడు వరకు ఐఫోన్ సెక్షన్ అయితే చూసాము. ఆండ్రాయిడ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది చూద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రిస్టమస్ జరుగుతుందని చెప్పాను కదా, సో డెకరేషన్స్ అయితే చేశారనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని క్రిస్టమస్ గురించి ఉంటే ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే వచ్చేసి ఆండ్రాయిడ్ సెక్షన్ అనమాట. ఆండ్రాయిడ్ అనగానే గుర్తొచ్చేది శాంసంగ్ ఫోన్స్. సో ఇండియాలో ఇప్పుడుగా పాపులర్ అయ్యే ఫోన్స్ అంటే శాంసంగ్ గ్యాలక్సీ S24 అల్ట్రా అనమాట. ఇదైతే వచ్చేసి 256 GB. ఇక్కడ ఎంత కాస్ట్ ఉందనేసి చూడండి మీరే. ఇది టోటల్ డివైస్ వచ్చేసి £1,300 అనమాట. అంటే 1,30,000 అనమాట. పర్ మంత్కి £37 అయితే కట్టి తీసుకోవచ్చు మనం ఈ ఫోన్. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ వచ్చేసి 896 అనమాట. అంటే 90,000 రూపీస్. అది పర్ మంత్కి £24 అంటే 2,400 రూపీస్ పర్ మంత్కి కడితే ఇన్ని మంత్స్ అని చెప్పేసి స్కీమ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట.
లైక్ ఇండియాలో ఈఎంఐ అలాగో ఇది కూడా అంతే. బట్ ఐఫోన్కి ఇండియాలో లేదు కదా ఈఎంఐ, ఇక్కడ ఉంది. ఎవరైనా ఐఫోన్ ఇష్టముండి తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోండి. 1 year 2 year 3 year కాంట్రాక్ట్స్ అట్లా మనం పెట్టుకొని మనం కట్టుకోవచ్చు అనమాట. 3 అయితే స్లీప్ నుంచి లేచాడు. కాంట్రాక్ట్ అయితే విత్ సిమ్ కార్డ్ అండ్ డివైస్ ప్లాన్తో వాళ్ళే ఇస్తారు పర్ మంత్కి ఇంత అని చెప్పేసి. మనమైతే ఆండ్రాయిడ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము. ఇదైతే శాంసంగ్ గ్యాలక్సీ ఫోల్డ్స్ అనమాట. ఫోల్డ్ చేసే ఫోను ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎంత కాస్ట్ ఉందని అయితే మనమైతే చూద్దాం ఇప్పుడు. ఇదైతే వచ్చేసి 1,99,000 pounds, ఐ మీన్ 1,00,000 pounds అరౌండ్. ఆ చిన్న ఫోన్ అయితే పర్ మంత్ వచ్చేసి 27 pounds అట్లా కట్టుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఇది గ్యాలక్సీ S24 అల్ట్రా 1,300 pounds అంటే 1,30,000. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ ఇది పర్ మంత్ 14 pounds. ఇది మేము తీసుకున్నాము ఆల్రెడీ గోపి బర్త్డే కోసం అని. నేను ఆల్రెడీ అంతకుముందు గిఫ్ట్ ఇచ్చాను ఇది గోపికి. ఇదంతా వచ్చేసి శాంసంగ్ సెక్షన్ అనమాట. ఇది 649 అంటే 70,000 pounds. అండ్ శాంసంగ్ గ్యాలక్సీ A55 అంటే జీబీని బట్టి మారుతుంది. 449 అంటే 50,000. మీరే చూడండి. ఇక్కడ ఈ గ్యాలక్సీ ట్యాబ్ అయితే వచ్చేసి 1,30,000 ఈ ట్యాబ్ అయితే. పర్ మంత్ సేమ్ 28 pounds అట్లా కట్టుకోవాలి. 20 pounds. ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా కీప్యాడ్ ఫోన్ లవర్స్ ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి కీప్యాడ్ ఫోన్స్. ఇది వచ్చేసి 10 pounds ఐ మీన్ 65 pounds, 6,500 రూపాయలు పర్ మంత్ కట్టుకునే ఆప్షన్ కూడా దీనికి ఉంది. 31 pounds అనమాట. ఇదేం కంపెనీ అనుకుంటున్నారు? HDMI నోకియా కంపెనీ. ఇది ఎప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఉంది కదా. అండ్ మళ్ళీ ఇది కూడా ఉంది ఇండియాలో. ఇది చూస్తే నాకు బాగా నవ్వొచ్చింది అనమాట. 19 pounds అంటే 1,900 rupees ఇక్కడ. దీనికి పర్ మంత్ అట్లా కట్టేది ఏం లేదు, బికాజ్ అది చాలా కాస్ట్ తక్కువ కదా. ఇది ఇంకా నెక్స్ట్ ఫోన్ అనమాట. 159 pounds HDMI ప్లస్. ఇది అంటే 16,000 rupees అనమాట. నోకియా ఫోన్లు కూడా ఉన్నాయడా. సో వీళ్ళకైతే 16 Pro రాలేదు, నెక్స్ట్ టైం రమ్మన్నారంట. సో అందుకని మాదైతే అయిపోయింది, రిటర్న్ వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఫోన్స్ అన్నీ చాలా స్మూత్గా రన్ అవుతున్నాయి. అది కూడా చెక్ చేస్తున్నాం కదా, చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. ట్యాబ్సే కాదు ల్యాప్టాప్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ బుక్ టు గో అండ్ ఇదైతే వచ్చేసి 595 అనమాట. అంటే అరౌండ్ 60,000 పడుతుంది. మీకైతే ఇప్పుడు శాంసంగ్ ఫోల్డ్ ఫోన్ అయితే చూపిస్తాను, చూడండి ఎలా రన్ అవుతుందని చెప్పేసి. శాంసంగ్ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. ఫోల్డ్ అయితే ఇది కూడా చూశారు కదా. మీకైతే ఒక ఐడియా వచ్చిందా ఇక్కడ ఫోన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి, ఇండియా ఫోన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అని చెప్పేసి. రెండు కంపేర్ చేసి ఎక్కడ తక్కువ అనేది నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా చాలాసేపు ఆ శాంసంగ్ని చూసి బయటకైతే వెళ్ళిపోదాం అనుకున్నాము. బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి. బయట వ్యూ అయితే ఇలా ఉంది. ఎవరైనా లెస్టర్లో ఉంటే తప్పకుండా హైక్రాస్కి అయితే ఐ మీన్ సిటీ సెంటర్కి అయితే వెళ్ళండి. ఈ డిసెంబర్ మంత్లో చాలా బాగుంటుంది లైటింగ్స్తో. హైక్రాస్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది, అంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా. సో చాలామంది జనాలు షాపింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ టైంలో అన్నమాట చూస్తున్నారు కదా, క్రిస్టమస్ మంత్ అయిపోయేంత వరకు కూడా ఈ బిజీనెస్ అనేది అంతే ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.